ప్రతి గ్రామం, మండలం, జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక సంకల్పంతో ముందుకు వచ్చారని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ తెలియజేశారు. ఏలూరు జిల్లా కోయిలగూడ మండలం నరసన్నపాలెంలో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ సమావేశంలో పోలవరం నియోజకవర్గ నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. పార్టీ కమిటీల ఎంపికలో పూర్తి పారదర్శకతను పాటిస్తూ క్షేత్రస్థాయిలో కష్టపడుతున్న ప్రతి జన సైనికుడికి, వీర మహిళకు సముచిత న్యాయం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ప్రజాస్వామ్యం మరియు సమాజం పట్ల చిత్తశుద్ధి, బాధ్యత కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రాష్ట్రానికి, భావితరాలకు మంచి భవిష్యత్తును అందించవచ్చని తెలియజేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల కూడా ప్రతి గ్రామంలోనే, ప్రతి వార్డులోనే, ప్రతి మండలంలోనే, జిల్లాలో కూడా చేయాలని ఒక మంచి సంకల్పాన్ని వారు సంకల్పించారు. అందులో భాగంగా ఈ కమిటీలన్నీ కూడా పారదర్శకంగా జరగాలంటే ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ప్రతి జన సైనికుడికి, ప్రతి వీర మహిళలకు కూడా ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేసి కష్టపడుతున్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. ఎవరైతే ప్రజాస్వామ్యం పట్ల, సమాజం పట్ల బాధ్యత ఉన్నటువంటి జన సైనికులు, వీర మహిళలు ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, భావితరాలకు కూడా మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయగలుగుతాం అని చెప్పి వారు ఒక మంచి వినూత్నమైన కార్యక్రమాలు స్థానిక నాయకత్వం గురించి పక్కన పెట్టి వారి క్షేత్రస్థాయిలో తీసుకుని ఏలూరు కాన్స్టిట్యున్సీకి, ఏలూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి నన్ను, కరాటా సాయి గారిని, వారితో పాటు మరొక 27 మందిని కూడా ఇక్కడ నంబర్లుగా కమిటీ వేశారు. అందులో భాగంగా ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఇక్కడ నరసన్నపాలెం గ్రామంలో ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. జన సైనికులకి, వీర మహిళలకు కూడా అందరికీ కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి అందరూ వచ్చి ఇక్కడ ఏలూరులో ఉన్నటువంటి జనసేన పార్టీ ఎదుర్కొంటూ ఉన్నటువంటి కొప్పుల వెలమ కళ్యాణ మండపానికి వచ్చి అప్లికేషన్ పెట్టుకోమన్నాం. 3 రోజుల గడువు ఉంది. 3 రోజుల గడువులో గ్రామ కమిటీ కావచ్చు, మండల కమిటీ కావచ్చు, నియోజకవర్గ కమిటీ కావచ్చు, పార్లమెంటరీ కమిటీ కావచ్చు, రాష్ట్ర కమిటీ కావచ్చు, ఏ కమిటీ అయినప్పటికీ అక్కడికి వచ్చి అప్లికేషన్ పెట్టుకోవాలి. జన సైనికులు, వీర మహిళలకు